వెల్కమ్ టు న్యూ లుక్. మనకి జనరల్గా ఇంట్లో టైల్స్ అనగానే బాత్రూమ్స్ కిచెన్స్ గుర్తొస్తాయి కదండి. కానీ ఆ టైల్స్ తోటి బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్ చేయొచ్చు అంటున్నారు సావిత్రి గారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో దాన్ని ఎలా చేయాలో దానికి కావాల్సినవి ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సావిత్రి గారు. హలో ప్రఫుల్ల. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మీరు నాకు టైల్స్తో ఈరోజు ఆర్ట్ వర్క్ చేస్తాను. ఐమ్ ఫైండింగ్ ఇట్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. వన్ టైల్ ఎనీ సైజ్ యూ కెన్ టేక్. చిన్నదైతే మీకు చిన్న సైజులో వస్తుంది, కొంచెం పెద్దగా అయితే కొంచెం క్లే వర్క్ చేసినప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే. దెన్ యాక్రిలిక్ కలర్స్ అన్నమాట. దెన్ ఈ స్పార్కిల్, గోల్డ్ అండ్ సిల్వర్ స్పార్కిల్, ఇలాంటి షెల్ దొరుకుతుంది అనమాట. ఈ షెల్ తో కూడా ఫ్లవర్స్ చేస్తాము. తర్వాత ఇదేమో ఒక మోల్డ్. ఓకే. ఇది యూజువలీ ఈ చిన్నపిల్లల క్లే వర్క్ దాంట్లో ఈ మోల్డ్స్ దొరుకుతాయి. ఓకే, ఫైన్. ఫెవికాల్. దెన్ దిస్ ఇస్ చాక్ పౌడర్. ఓకే. పేస్ట్. Okay. And you require these brushes. Okay. First we have to draw the design whatever you want to do. దాని తర్వాత క్లే తో మనం వర్క్ చేసుకుంటాం. Okay. ఈ లోపు నీ చాక్ పౌడర్ అండ్ ఈ పేస్ట్, ఓకే, క్యామెల్ పేస్ట్ అని దొరుకుతుంది. ఇవి రెండు కలుపుకోవాలన్నమాట. ఓకే. మనం రొట్టెల పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో రెండు కలుపు. సో వాటర్ ప్లేస్ లో నేను యూజింగ్ పేస్ట్ మిక్స్ చేయడానికి. యా, పేస్ట్ మిక్స్ చేస్తే మీకు అది టెక్స్చర్ బాగుంటుంది. ఓకే. ఈ పేస్ట్ ఇలా ఉంటుంది. సో ఇది ముందు రెడీ చేసుకుని పెట్టుకుంటాం. తర్వాత దీని మీద డిజైన్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఈ ఫెల్ట్ పెన్ అయినా ఏదైనా ఇంక్ పెన్ తోని యూ జస్ట్ హ్యావ్ టు ఫస్ట్ ఇప్పుడు ఈ ర్యాండమ్ గా అన్నమాట కొమ్మలు వేసినట్టు, అంటే ఒకదాని మీద ఓవర్లాప్ అయినట్టు కూడా మనం క్లే వర్క్ చేసినప్పుడు ఇచ్చేస్తాం. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది క్లేతో చేసినప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడేమో వన్ బిగ్ ఫ్లవర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక పెద్దది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ మనం జనరల్ గా జస్ట్ ట్రైయింగ్ టు ప్లేస్ ఇట్, ప్లేస్మెంట్స్ మాత్రం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ చిన్న ఫ్లవర్ మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడేమో చిన్న ఎర్త్ లాగా అన్నమాట, అంటే మట్టి ఉన్నట్టు. సో ఇప్పుడు ఇది ఇలాగ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షెల్ ఉందని చెప్పాను కదా, ఈ షెల్ తో ఫ్లవర్స్ మనం క్లేతో చేసుకుంటాం. మోల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ క్లే తీసుకుని జస్ట్ చిన్న ఇంత స్మాల్ ఫ్లవర్స్ వేసుకుంటాం కాబట్టి జస్ట్ స్మాల్ రౌండ్ లాగా ఫస్ట్ ఈ రౌండ్ ఇలా చేసుకుని వన్ సైడ్ పాయింట్గా చేసుకున్నాక దీని మీద ఇలా ప్లేస్ చేసి ఇది ఇలా ప్రెస్ చేయాలి. ఓకే. సో ఆ టెక్స్చర్ మనకి క్లే మీద వస్తుంది. ఈ వెనక నుంచి ఈ టెక్స్చర్ మనకి ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు దీన్ని ఇలాగా మనం కొంచెం కేర్ఫుల్ గా తీస్తే ఈ పెటల్ లాగా ఒక పెటల్ లాగా వస్తుంది అనమాట. ఆ పెటల్ ని ఇక్కడ మనం అంటించుకుంటూ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. సో ఇది మనం రోల్ చేస్తున్నాం కూడా ఎందుకు అంటే జస్ట్ గివ్ దట్ ఫోల్డ్ టెక్స్చర్ రావడానికి, ఫ్లవర్ టెక్స్చర్ రావడానికి మనం చేస్తాం. ఓకే. సో దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకున్నాక ఇలాగ త్రీ పెటల్స్ చేస్తే ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ప్రఫుల్ల ఇవి ఫ్లవర్స్ ఇలా కంప్లీట్ చేసాం కదా, దీనికి లీవ్స్ పెట్టుకుని తర్వాత ఈ స్టెమ్స్ చేసుకుందాం. ఓకే. సో లీవ్స్ కూడాను జస్ట్ ఇంత తీసుకున్నాక మనం మళ్ళీ మనం ఇందాక ఫ్లవర్కి ఎలా చేసామో లాస్ట్ లో కొంచెం థిన్ చేస్తాం. ఇలా థిన్ చేసి అప్పుడు ఒక టైల్ మీద దేని మీదో ఇది ఫ్లాటెన్ ఇలా చేసుకుని, ఇలా ఫ్లాటెన్ చేసుకున్నాక ఒక ఏదైనా పిన్ ఎనీథింగ్ ఈ హెయిర్ క్లిప్ అయినా అంటే మన ఈ లీవ్ టెక్స్చరింగ్ మొత్తం కనిపించడానికి దాన్ని మనం పాయింట్స్ చేస్తున్నాం. ఇది వేన్స్ వేసినట్టు అనమాట. అది ఇప్పుడు ఇలా తీసినప్పుడు కొంచెం ఇలా ఫోల్డ్ చేసినట్టు మనం తీసామంటే అప్పుడు ఈ న్యాచురల్ గా లీఫ్ రైట్ కొంచెం బెండ్ అయిన లీఫ్, మరి లీవ్స్ ఫ్లాట్ గా ఉండవు కాబట్టి అది అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలోని ఎక్కడైతే మనం జస్ట్ లీవ్స్ కొంచెం న్యాచురల్ గా కనపడాలి అనుకున్నప్పుడు ఇది ఇలా ప్లేస్ చేసి ఇది ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే. అలాగా మనం చుట్టూ లీవ్స్ పెట్టుకోవాలి. బట్ ఐ థింక్
వన్ షుడ్ బి కేర్ఫుల్ వెన్ దే డూయింగ్ దిస్ కదా, అది డ్రై అయ్యేటప్పుడు కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ పెట్టకుండా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి లీవ్ ఇట్. లేదు అంటే డ్రై అయ్యి లోపుని తీసేసి మళ్ళీ పెట్టుకోవడం అది చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ అనమాట. సో అంత జాగ్రత్తగా చెయ్యాలని లేదు, మనకు ఆ ప్లేస్మెంట్ నచ్చలేదు అంటే మనం తీసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఈ లీవ్స్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొమ్మలు మనం చేసుకుందాం. సో కొమ్మలకి ఏం చేస్తాం అంటే కొంచెం ఎక్కువ తీసుకుని ఇది మళ్ళీ రౌండ్ గా చేసి కొంచెం పొడుగ్గా ఇలా ఇలా చేసుకుని దాన్ని ఇక్కడ పెట్టి మనం ఈ ఎడ్జ్ లో కొంచెం పాయింటెడ్ గా ఉంచాలి అనమాట. అంటే ఈ పాయింట్ లోని కొంచెం పాయింట్ గా ఉంచాలి అనమాట. Take a small break in New Look. New look, get the new look. You name it, we do the magic. New look, get the new look. ఇప్పుడు వివెల్. Get the new look. Welcome back to New Look. ఇప్పుడు ప్రఫుల్ల ఈ స్టెమ్స్ చేసుకున్నాం కదా, ఈ రఫ్ ఎడ్జెస్ రావడానికి కొంచెం ఈ కట్టర్తో ఏమో జస్ట్ ఇలా అనుకుంటే కొంచెం మనకి ఆ స్టెమ్ ఎఫెక్ట్ మోర్ ఆఫ్ టెక్స్చరింగ్ రావడానికి వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, ఇలా చేసుకుని నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చేసుకుందాం మనం. ఇక్కడ ఫ్లవర్ చేద్దాం ఫస్ట్. దానికి కూడాను ఒక ఈ కొంచెం ఎక్కువ తీసుకుని ఫస్ట్ ఇది ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. ఓకే, దీన్ని హాఫ్ చేయాలి సెమీ సర్కిల్ లాగా. ఓకే, ఇది ఇలా కట్ చేసుకుంటాం. వన్ హాఫ్ తీసుకుని ఇది జస్ట్ ఇలా పెట్టి మనం ఓకే ఇలా తిప్పుకున్నామంటే చిన్న రోజు మొగ్గలాగా వస్తుంది అన్నమాట. నాట్ టోటలీ బ్లాసమ్ ఫ్లవర్ బట్ కొంచెం ఓపెన్ అయినట్టు. ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇలాగా ఓకే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కిందని సెపిల్స్ లాగా జస్ట్ స్మాల్ పీస్ ఆఫ్ మళ్ళీ కొంచెం ఇలా తీసుకుని పల్చగా మనం అదే షేప్ లో లీవ్స్ ఎలా చేస్తాం అలా చేసుకుని అప్పుడు ఈ కిందని ఇలాగ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చేసుకున్నాం కదా, దీనిలాగే ఇక్కడ 2 ఫ్లవర్స్ పెట్టుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ చేయడానికి దానికి మళ్ళీ వేరే. ఓకే, సో యు ట్రైయింగ్ టు షో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ వన్ పీస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే ఒక సర్కిల్ లా చేసుకుని దాన్ని సెమీ సర్కిల్ చేసి అప్పుడు ఈ ఫ్లవర్ ఇలాగా చుట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని కిందకి వేరే రకమైన పెటల్స్ చేస్తే మనకి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ లాగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇలాగా రౌండ్ తీసుకుని ఇది కొంచెం ఈ మీదని మళ్ళీ పాయింటెడ్ ఇలా చేసుకుని కొంచెం పొడుగ్గా ఈ ఫ్లాట్గా ఇలా చేసుకుంటాం అనమాట. పైన పాయింటెడ్గా ఉంచుతూ ఈ కిందని ఇలా వెడల్పు చేసుకుంటాం. అప్పుడు దీన్ని కొంచెం అచ్చు ఇలాగా మళ్ళీ లీవ్స్ లాగా చిన్న అచ్చులు వేసి ఇప్పుడు ఇక్కడ ఫెవికాల్కి మనం ఇదేం చేస్తాం అంటే ఇప్పుడు తీసాక ఇది ఇలా పెట్టి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఇది దీని మీదకి ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఫ్లవర్ రెక్క కొంచెం ఓపెన్ అయ్యి కిందికి ఫాల్ అవుతున్నట్టు అన్నమాట. ఓకే, ఇలాగా ఇలా ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకో టూ పెటల్స్ సేమ్ ఇలాగే చేస్తాం. సేమ్ ప్రాసెస్. ఓకే, దిస్ ఇస్ రియల్లీ లుకింగ్ గుడ్.
టైల్ ఇస్ నో మోర్ ఎ టైల్ అగైన్. యా, యాజ్ యూజువల్ మీరు చూపించే వాటిలన్నింటిలోనూ ఆబ్జెక్ట్ ఈజ్ నో మోర్ ద సేమ్ ఆబ్జెక్ట్. క్లే యూస్ చేసేటప్పటికి చార్కోల్ యూస్ చేస్తున్నాం కాబట్టి దట్ ఇస్ గివెన్ దట్ న్యాచురల్ లుక్. ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ కానివ్వండి, లేకపోతే ఈ రోల్ అయిన ఫ్లవర్, నాట్ టోటల్లీ బ్లాజమ్ ఫ్లవర్, మళ్ళీ కొంచెం అటు ఇటుగా మొగ్గ కాదు, అలానే ఇది కాకుండా అన్ని మనం విడిపోయినట్టు వేస్తే అంత అందంగా ఉండదు. సో అందుకు కొంచెం మొగ్గల్లా వేసి కొన్ని విడిన్ ఫ్లవర్స్ అలాగా ప్లేస్మెంట్ చేయాలన్నమాట. ఇది కూడా ఇలాగా పెట్టి ఓకే కొంచెం ఇలాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, సో నాట్ రాంగ్, రెండిన తర్వాత ద టెక్స్చర్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ గా కర్వ్స్ అవి కనిపిస్తూ ఉంటున్నాయి. అది డ్రై అయిన తర్వాత మళ్ళీ కలర్ వేస్తే దాని తాలూకు టెక్స్చర్ ఇంకొంచెం ప్రొట్రూడింగ్ గా కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఈ మధ్యని ఒక మొగ్గ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి కూడా సేమ్ ఇలాగే చేసుకుని మనం ఒక 6 petals ఒకదాని మీద పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్యది ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ ఒక రౌండ్ గా మనం క్లే తీసుకుని ఇది కొంచెం ఇలాగా పూర్తిగా ఇలా ప్రెస్ చేసాక, ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ తలకు మోల్డ్ ఉందని అన్నాను కదా, ఈ మోల్డ్ నేమో ఇలా ప్రెస్ చేస్తే మనకు ఫ్లవర్ ఆకారం వస్తుంది. దాన్ని కంప్లీట్గా ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని ఈ కింద నుంచి మనం ఇది ఇలాగ అనుకుంటూ ఇలా చేస్తే కొంచెం మీదని ఇలా పెటల్స్ వచ్చినట్టు అవుతాయి అన్నమాట. ఈ పాయింటెడ్ ఎడ్జ్ ఉంది కదా, మనం ఈ బ్రష్ తోని ఇలా ఈ కిందకి కొంచెం హోల్ లా చేసి దాంట్లోకి ఇది పెట్టాలన్నమాట, కొంచెం ఫెవికాల్ వేసుకుని. యా, ఇది ఇలా ప్లేస్ చేస్తే కొంచెం ఫ్లవర్ మీదకి వచ్చినట్టు, మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ మొత్తం కొంచెం ప్రొట్రూడ్ అయినట్టు. ఇప్పుడు మనం ఈ ఎర్త్ ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫెవికాల్ ఇలాగా మామూలుగా ర్యాండమ్ ఇలాగా రాసుకుని ఈ క్లే జస్ట్ ఇలాగ అంటించుకుంటూ వెళ్ళడం అన్నమాట. సో ఇది మేబీ ర్యాండమ్ గా బికాజ్ ఎర్త్ టెక్స్చర్ సాఫ్ట్ గా అయితే షూర్ గా ఉండదు కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఇది దానికి ఇంకా బ్రేక్ అవుతుంది అని అన్న ఏం లేదు, జస్ట్ ఇలా ప్లేస్ చేసేసి జస్ట్ ఒక దగ్గర కొంచెం థిక్గా ఉన్న పల్చగా ఉన్నా పర్వాలేదు, ఇలా చేసుకోవాలన్నమాట పూర్తిగా. ఓకే, టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ న్యూ లుక్. ఇప్పుడు వెబెల్తో ఒక వెల్కమ్ బ్యాక్ టు న్యూ లుక్. ప్రఫుల్లా మనం ఇది తయారు చేసాం కదా, ఎండిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. టూ గుడ్. ఈ టెక్స్చర్ అది కూడా మన షెల్ తో చేయడం వల్ల దిస్ హాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ టెక్స్చర్ ఫర్ ఫ్లవర్. యా, వెరీ గుడ్, చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని పెయింట్ చేసుకోవాలి మనం. ఓ యా, ఇవేమో గ్రీన్ వేసుకుంటాం, ఈ ఫ్లవర్స్ మన ఇష్టం. ఇవేమో పర్పుల్స్ వేసుకుంటాం, పర్పుల్స్ అండ్ వైట్స్ కాంబినేషన్స్ లో. ఇది కొంచెం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో, లైక్ రోజ్ బర్డ్స్ లా ఉన్నాయి కదా అలాగా. తర్వాత ఇది మస్టర్డ్ రెడ్స్ అండ్ yellows లా, ఇది పర్పుల్ అండ్ వైట్ లో వేసుకుంటాం. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది చాయిస్, ఏ కలర్ ఏ కలర్ ఏది వేస్తే బాగుంటుంది అనిపిస్తే వి కెన్ యాక్చువల్లీ వర్క్. అది సో ఇప్పుడు మనం గ్రీన్ ఫస్ట్ తీసుకుని, గ్రీన్ అండ్ yellow ఫ్యాబ్రిక్ కలర్స్ కదా, అక్రిలిక్ కలర్స్. ఓకే, సో గ్రీన్ అండ్ yellow ఫస్ట్ తీసుకుందాం. తీసుకుని ఇది ఈ షేడ్స్ లోనమాట కొంచెం ఈ 2 షేడ్స్ లోని కలర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు మొత్తం గ్రీన్ ఎప్పుడు ఒకటే కలర్ లో ఉండదు కాబట్టి వి ఆర్ మిక్సింగ్ 2 కలర్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ పాయింటెడ్ ఎడ్జెస్ లో లైటర్ కలర్ అన్నమాట. రైట్, yellows అది వేస్తే కొంచెం టిప్ ఆఫ్ ద లీఫ్ ఇస్ ఆల్వేస్ a little lighter compared to the ఇప్పుడు మనం ఈ కొమ్మలన్నీ వేసుకున్నాం కదా, ఈ ఫ్లవర్స్ ఏమో పర్పుల్ కలర్ లో వేసుకున్నాం, పర్పుల్ అండ్ వైట్ షేడ్స్ లో. Green and yellow use చేసేటప్పుడు that's giving that natural look for the leaf for sure. Yeah, the tip is always కొంచెం లైట్ కలర్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఆ yellow కొంచెం అక్కడ టిప్పులోని yellow ఇస్తూ ఉండాలన్నమాట. ఓకే,
ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ రెడ్ అండ్ ఎల్లోలో వేసుకుందాం. ఇవేమో రెడ్ అండ్ వైట్లో. ఓకే, సో ఇప్పుడు మనం రెడ్ తీసుకుని ఎప్పుడైనా సరే కొంచెం లైటర్ షేడ్ షుడ్ బి ఇన్ ద మిడిల్ అండ్ ద డార్కర్ షేడ్ అంటే అట్ ద కార్నర్ అనమాట. సో మనం రెడ్ తీసుకుని Purples are already looking very lively to me. Yeah, different colors. Yeah. Purple and green. Each particular chunk is really beautiful. Purples, greens, yellows, and all kinds of colors mixing up there. ఇప్పుడు ఇవి ఇలా కలర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ లోనేమో గోల్డ్ అండ్ సిల్వర్ గ్లిటర్ తోని చేసుకుని ఇది కంప్లీట్ చేసాక అది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. బట్ ఇలా దిస్ ఇస్ ప్లెయిన్ వైట్ ఉన్నప్పటికీ కూడా దిస్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్. ఎందుకంటే కలర్స్ వైబ్రెంట్ గా ఉన్నాయి కలర్స్ కదా. యా, జస్ట్ ర్యాండమ్ గా వేసేసి మన హ్యాండ్ తోనే కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే, జస్ట్ ఇలాగ మనం ఓకే చేస్తే కొంచెం షైన్ మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాం మనం బేసిక్ గా సిల్వర్ అండ్ గోల్డ్. ఇది ఇలాగా. Maybe I can do it here. Yeah, you can do it there. ప్రఫుల్లా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సీరియస్లీ చాలా బాగుంది. గ్లిటర్ ఈజ్ నో మోర్ లుకింగ్ లైక్ గ్లిటర్ ఫర్ ష్యూర్. వైట్ మీద ఉండేప్పటికీ సేమ్ టైల్ టెక్స్చర్ లాగా ఉంది, బట్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ అన్ యాడెడ్ బ్యూటీ టు ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ది కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఇక్కడ యూజ్ చేసిన వైబ్రెంట్ కలర్స్, దిస్ ఈజ్ ఆసమ్. సీరియస్లీ చాలా చాలా బాగుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రెజెంట్ ఇట్ లైక్ అంటే ఇప్పుడు మనం పెట్టుకుని ఈ స్టాండ్ మీద పెట్టుకుని అది పెట్టుకుంటే ఇలాగా అందంగా ఉంటుంది అన్నమాట. వావ్, స్టాండింగ్ కొంచెం అందాన్ని యాక్చువల్గా దాన్ని ఇంక్రీజ్ చేసింది. స్టాండ్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. దిస్ ఇస్ ఫ్యాబులస్. ఈజీ అన్ను నేను, ఈజీ అంటే 1 డేలో ఈ ప్రాసెస్ కాదు, 2 డే ప్రాసెస్. బట్ చేయడం ప్రాసెస్ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఐఎమ్ షూర్ మా వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని చాలా ఈజీగా చేయగలరు. అండ్ అది ఎండిన తర్వాత ఆఫ్ కోర్స్ కలరింగ్. దిస్ ఈజ్ అ లిటిల్ డెలికేట్ థింగ్. సో క్లీనింగ్ చేసినప్పుడు అది సాఫ్ట్ బ్రషెస్ తో ఇఫ్ యూ కెన్ జస్ట్ క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అది ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ దట్ కర్వ్స్ ఇవి ఉండేటప్పటికీ డస్ట్ అందులో ఎక్కువ వెళ్ళి స్టోర్ అయిపోయినాయి. దట్స్ ట్రూ. సో దీన్ని క్లీనింగ్ టీడీస్ ప్రాసెస్ బెస్ట్ చేయడానికి మాత్రం కాదు. రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ సావిత్రి గారు. Thanks a lot. As usual, I have to say this to you. This is a fabulous piece that you have shown us. Thank you. Thanks a lot for showing such a beautiful art piece from a tile, which is seriously considered to be a bathroom or a kitchen piece. Kitchens lo tappinchi we don't see tiles being used. But seriously, tiles nunchi meer inta beautiful piece chesi chumincharu. Thanks a lot for this. Thank you very much, Prafulla. చూసారు కదండి టైల్స్ తో ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ పీసెస్ చేయాలో. దిస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్, రైట్? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని క్రియేటివ్ ఐటమ్స్తో మీ ముందు ఉంటుంది మీ న్యూ లుక్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.